గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అనేది ఇక్కడ మనకి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. అమరావతిని ఏ రూపుకి తీసుకొచ్చామని చూపించడానికి ఈరోజు ఇక్కడ మేమందరం కూడా చూడటానికి మేమందరం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినంత వరకు కూడా ఇంత ఎస్టాబ్లిష్మెంట్లు జరుగుతున్నాయని సంగతి తెలుసు, కానీ మేము కూడా చూడాలి అని గౌరవ మంత్రి గారు నారాయణ గారు మమ్మల్ని ఇక్కడికి తీసుకురావడమే కాదు, 10 మందికి మనం తెలియజెప్పాలి ఇక్కడ మనం జరుగుతున్న పరిణామాలు కానీ జరుగుతున్న అభివృద్ధి కానీ. ఎందుకంటే ఇక్కడ జరగబోయే కార్యక్రమాలు కూడా చూస్తుంటే ఒక ఐకానిక్ బిల్డింగ్స్ కానీ, ఒక అసెంబ్లీ బిల్డింగ్ కానీ, ఈరోజు ఇక్కడ మనం ఉన్నాం ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ, ఒక మినిస్టర్స్ క్వార్టర్స్ కానీ, ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానీ, ఐఏఎస్ ఆఫీసర్ బిల్డింగ్లు కానీ, ఐపీఎస్ ఆఫీసర్ బిల్డింగ్లు కానీ, అదేవిధంగా అన్నీ కూడా ఒకే దగ్గర ఉండేటట్టుగా ఒక ఆఫీసు సెటప్లు కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇది కదా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంటే, ఇది కదా ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ మీద ప్రజలకున్న విశ్వాసాన్ని మేము అందరం కూడా నిలబెట్టుకుంటున్నామంటే. అంటే ఇలాంటి ఎస్టాబ్లిష్మెంట్ అన్నీ ఉన్న చోట తిరిగి అతను బుద్ధి లేకుండా మావిగన్ అని పేరు చెప్పి మళ్ళీ ఇంకొక కన్ఫ్యూషన్కి తెరలేపటం. అసలు ఆ మావిగన్ అనే పదాలు ఉపయోగిస్తున్న చాలామందిని వాళ్ళు మీరు వస్తే చూపించడానికి మేము కూడా రెడీగా ఉన్నాం, ఇక్కడ ఏం జరుగుతుందో చూపించడానికి. ఇగో ఇప్పుడు గౌరవ మంత్రి గారు చెప్తున్నారు, ఈ డిసెంబర్ కల్లా సుమారుగా 4000 మందికి మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఈ మంత్ ఎండింగ్ కల్లా ఎమ్మెల్యే క్వార్టర్స్, మినిస్టర్స్ క్వార్టర్స్ కూడా ఈ మంత్ ఎండింగ్ కల్లా మేము హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పటం. ఇందాక నేను ఒక ఇంజనీర్ని చూశాను, ఐకానిక్ బిల్డింగ్ దగ్గర ఇంజనీర్ని చూశాను. ఆయన అన్నాడు, అమ్మ ఇప్పుడు ఈ పిల్లర్స్ అన్ని ఎప్పుడు వేసారని అంటే 2014లో 2014-19 పీరియడ్లో వేసామమ్మా. తర్వాత 5 సంవత్సరాలు మేము మా పనులు చేసుకొని మమ్మల్ని పంపించేశారు. తర్వాత తిరిగి మళ్ళీ ఇక్కడికి ఆ అనుబంధంతో ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నాను. అంటే ఒక ఎమోషన్ కనెక్ట్ అయ్యి ఇక్కడ మన రాజధాని మనం నిర్మించుకుంటున్నామన్న ఒక భావనలో ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్క ఎంప్లాయీ దగ్గర నుంచి ఆఖరికి ఇటుకు మోసే వాళ్ళు కూడా ఒక ఎమోషన్తో ఇక్కడ కనెక్ట్ అయి ఉన్నారు. అందరూ కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా యాక్సెప్ట్ చేసిన అమరావతిది. ఇటువంటి అమరావతిలో జరుగుతున్న ఎన్నో కార్యక్రమాలను చూడాల్సిన బాధ్యత కూడా ఉంది. నేను మావిగన్ అని మాట్లాడుతున్న ఆ పెద్ద మనుషులకి కూడా, పెద్ద మనుషులు అనే కన్నా అండ్ వాళ్ళకి కూడా కనీసం ఇంగితం లేని వ్యక్తులకి కూడా చెప్తున్నా, ఈరోజు వాళ్ళు ఒక్కసారి వచ్చి చూడండి ఇక్కడ ఏం జరుగుతుందో. ఎప్పుడు చూడు ఇందులోని ఏది ఎతుకుదామా అన్నది చూసే మనుషులే తప్పించి ఇక్కడికి వచ్చి పాజిటివ్గా చూస్తే ఇక్కడ ఇంత అమరావతి ఇంత ఎస్టాబ్లిష్మెంట్ కనిపిస్తుందా అన్న సంగతి కూడా తెలుస్తుంది. ఈరోజు ఏం మంచి పని చేసినా అందులోని ఏ లోపాలున్నా ఎతికే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు తప్పించి ఈరోజు చాలా క్లియర్గా ప్రజలకి మేము పనిచేయాలని చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. ఈరోజు గౌరవ మంత్రి గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఇది ఒక చరిత్ర. ఈ చరిత్రలో మేమందరం కూడా పాలు పంచుకోవటం, ఈరోజు రాబోయే భవితరాల వరకు ఒక భవిష్యత్తు చూపించిన విధంగా ఈరోజు పనిచేస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యంగా రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేస్తున్న మా మంత్రి గారు నారాయణ గారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకొని ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడికి ఆహ్వానిస్తున్నాం. వచ్చి రండి, చూడండి మన అమరావతి, మన రాజధాని ఎలా నిర్మాణం అవుతుందో. థ్యాంక్ యూ సో మచ్.